రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆ నియోజకవర్గంలో అసలు కంటే కొసరు వాళ్లే ఎక్కువగా కితకితలు పెడుతున్నాయి. పాత సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ రాష్ట్రాన్ని రాసిస్తా అని చెప్పినట్టు ఇక్కడ ఎమ్మెల్యే ఏకంగా నియోజకవర్గాన్ని కుటుంబానికి రాసిచ్చేశారా? శాఖల వారీగా పంచుకొని మరి ఎవరికి దొరికినంత వాళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజముందా? ఎక్కడ జరుగుతోంది తంతు? ఎవరా ఎమ్మెల్యే? పంతం నానాజీ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈసారి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్నా ఆయన గెలిచాక నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అన్న విషయంలో జనానికే డౌట్ వస్తోందట. అదేంటి, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనే కదా ఉంటారు, ఎంతమంది అన్న డౌట్ ఎందుకు వస్తోందని అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ అంటున్నారట. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ఫ్యామిలీ ప్యాకేజ్ నడుస్తోందని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం శృతి మించి రాగాన పడుతోందని అంటున్నారు. నానాజీతో పాటు మరొక 4 కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నారట. డిపార్ట్మెంట్ల వారీగా పంచుకుని మరీ సెగ్మెంట్ మీద పెత్తనం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నానాజీ కుమారుడు సందీప్ ఎన్నికల్లో తండ్రికి సపోర్టుగా పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఆయన జోక్యం ఇంకా పెరిగిపోయిందట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరగాలన్నా చిన్నసారు టిక్కు పెట్టాల్సిందేనని లోకల్ టాక్. పోలీసుల బదిలీలలో కూడా ఈయన ప్రమేయం ఉండాల్సిందేనట. అటు నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువ, వాటిలో కూడా ఎమ్మెల్యే కుమారుడు వేలు పెడుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అక్క సావిత్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో తాను ఉద్యోగిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలతో ఇప్పుడు చక్రం తిప్పుతున్నారట ఆమె. అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగులకు అనధికారిక ఆదేశాలు ఇస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే వ్యవహారం చాలా స్మూత్గా ఉంటుందని అంటున్నారట ఆమె. ఇక ఎమ్మెల్యే మేనలుడు బన్ను నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఆయన హడావిడి చేస్తున్నారన్నది లోకల్ టాక్. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మామ ఎమ్మెల్యే అని తెలుసుగా అని నొక్కి నొక్కి చెప్తున్నారట. గతంలో ఓ డాక్టర్ మీద ఎమ్మెల్యే దాడి వ్యవహారం సెన్సేషనల్ అయింది. అయితే అసలు ఆ గొడవకి కారణం మేనల్లు బన్నునే అన్నది నియోజకవర్గంలో ఓపెన్ సీక్రెట్. తన వెనక ఎమ్మెల్యే ఉన్నాడని గట్టిగా హడావిడి చేయబోయి మామనే డ్యామేజ్ చేశారని స్థానికంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్యే బావ చక్రధర్రావు రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో తలదూర్చి అంతా నాకు తెలియాలి అంటూ ఎక్కువ సౌండ్లో రియాక్ట్ అవుతున్నారట. ఆయనకు చాలా వ్యవహారాలు ఉంటాయి, చిన్న చిన్న వాటిని మనమే సెటిల్ చేసుకుందామని వ్యాపారులతో అంటున్నట్టు సమాచారం. ఇలా పంతం నానాజీ ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్స్తో అటు అధికారులు ఇటు పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. షాడోలు మరీ స్పీడ్ అయిపోతున్నా ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది వాళ్ళ క్వశ్చన్. ఏమైనా ఉంటే ఇంట్లో చక్కబెట్టుకోవాలి, కానీ ఇలా వీధిని పడి ఎవరికి దొరికినంత వాళ్ళు వెనకేసుకుంటుంటే మొత్తానికే తేడా కొడుతుందని జనసేన వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట. నానాజీ గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. మొదటి నుంచి ఆయనతో పనిచేసిన అనుచరులు కూడా ఇప్పుడు దూరం పాటిస్తున్నట్టు తెలిసింది. మనం చెప్పింది ఆయన వినరు, అలాంటప్పుడు కలిసి ప్రయోజనం ఏంటని అంటున్నారట. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలని ఎంతో కష్టపడి పనిచేస్తాం, కానీ పరిస్థితి అంతకు పూర్తి భిన్నంగా మారిందంటూ తెగ ఫీల్ అయిపోతున్నట్టు తెలిసింది. అధికారులు కూడా చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర పనిచేశాం కానీ ఇంత డిఫరెంట్ స్టైల్ని ఎక్కడా చూడలేదని అంటున్నారట. అయినా మనకెందుకు, అవకాశం ఉన్నన్నాళ్ళు పనిచేయడం, తర్వాత పక్కకి తప్పుకోవడం అంతే కదా అని సర్ది చెప్పుకుంటున్నట్టు తెలిసిందే. మొత్తానికి కాకినాడ రూరల్లో అసలు కంటే కొసరు వేళ్ల కిరికిరులు ఎక్కువైపోయాయి అన్నది స్థానికంగా ఉన్న బలమైన అభిప్రాయం. పరిస్థితులు ఇలాగే ఉంటే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అంటూ సొంత పార్టీ క్యాడర్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితే. మరి పంతం ఫ్యామిలీ పదనిసలకు ఎండు కార్డు ఎలా పడుతుందో చూడాలి.